మొన్న పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ అటాక్ చేసింది. ఈ 9 ఉగ్రవాద సంస్థల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులైతే చనిపోయారు. కానీ పాకిస్తాన్ అవేమి పట్టించుకోకుండా కేవలం మా దగ్గర 8 మంది మాత్రమే చనిపోయినట్లు కొంచెం బిల్డప్ ఇచ్చి తర్వాత బొక్క బోర్లా పడింది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ దాడి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అక్కడే ఎందుకు జరిగిందనే అంశాలకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడారు. ఇదే ప్రెస్ మీట్కి 2 మహిళలు వచ్చారు. ఒకరు ఆర్మీ, ఒకరు ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్లో అటెండ్ అయ్యారు. వారిద్దరూ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ, ఇంకొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. కల్నల్ సోఫియా ఖురేషీ గురించి మనం తెలుసుకున్నట్లయితే కల్నల్ సోఫియా ఖురేషీది గుజరాత్. ఆమె తాత భారత సైన్యంలో సేవలందించారు. తండ్రి కూడా కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేశారు. ఈమె తాతమ్మ అంటే వాళ్ళ తాత యొక్క తల్లి కూడా ఝాన్సీ లక్ష్మీబాయి గారి దగ్గర చివరి దశలో పనిచేసి దేశానికి సేవలందించారట. ఈ నేపథ్యంలో సోఫియాకు చిన్న వయసు నుండే సైన్యం అంటే అనుబంధం ఏర్పడింది. 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి అడుగుపెట్టారామె. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా తీవ్రవాద వ్యతిరేక ప్రాంతాలలో సిగ్నల్ రెజిమెంటలలో సేవలందించారు. సోఫియా ఖురేషీ సాధారణ అధికారి కాదు. ఆమె భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్లో కల్నల్ ర్యాంకులో ఉన్నారు. 2016 మార్చిలో ఆమె ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో సైన్య బృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసంగా పరిగణించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆసియన్ సభ్యదేశాలతో పాటు భారతదేశం, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో 18 బృందాలు పాల్గొన్నాయి. వీటిలో సోఫియా ఖురేషీ ఒక్కరే మహిళా అధికారిగా బృందాన్ని నడిపారు. హ్యాట్స్ ఆఫ్ కల్నల్ సోఫియా ఖురేషీ. మన కంట్రీ థాట్స్ తరపు నుంచి కల్నల్ సోఫియా ఖురేషీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ సెల్యూట్ చేద్దాం.